పుణ్యమూర్తయే శరణ్యే జగద్వందే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసి, ఓ జగజ్జన్ని నీ కటాక్షము కలిగినది జనులు గంభీరులను విద్వాంసులను సకల సంపన్నులను అయ్యేదరు. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమున మీ పాద దర్శనం నాకు కలిగినదని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం పొందింది. చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు పక్కన తిరిగి వరలక్ష్మి దేవుని కాడగా, ఓహో మనం కలగంటి మని స్వప్నం వృత్తాంతమును భర్తకు మామగారికి మొదలైన వారితో చెప్పగా, వారు ఈ స్వప్నం మిగులు ఉత్తమమైనదని, శ్రావణ మాసం వచ్చిన తోట వరలక్ష్మి వ్రతం అవశ్యంగా చేయవలేదని చెప్పింది. చారుమతి స్వప్నములు విన్న స్త్రీలలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూచింది. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వల్ల శ్రావణ మాస పుణ్యం ఒక ముందు వచ్చి శుక్రవారం వచ్చింది. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినం అని ఉదయముననే మేల్కాంచి స్నానాలను చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతి దేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయంచి అడిగి మంటపము ఏర్పరిచి ఎందొక ఆసనము వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవముల చేత వర్షం ఏర్పరిచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తుల సాయంకాలంలో పద్మాసనే పద్మకరే సర్వలోకైన పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా శ్లోకం చే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల గౌరవములు దక్షిణ హస్తములు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధ భక్ష్య భోజనములను నివేదన చేసి ప్రదక్షిణ చేశారు. ఇట్లా ప్రదక్షిణం చేయగా ఆ స్త్రీలందరికీ కాలేదు గల్లుగల్లుమని ఒక శబ్దం కలిగింది. అంత కాలం చూచుకొని గజ్జలు మొదలైన ఆభరణములు కలిగి ఉందా చారుమతి మొదలైన స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము కలిగినవని పరమానందము ఉంది. మరొక ప్రదక్షిణం చేయగా హస్తములందు దగదగాయమానముగా మెరిచిన నవరత్న ఖచ్చితములైన ఆభరణములు ఉండుట కలిగి ఇంకా చెప్పనైన మూడవ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైన చారుమతి మొదలైన స్త్రీల గృహములైన స్వర్ణమయములై రథ గజ తిరగ వాహనములతో నిండి ఉంది. అంతలా స్త్రీలను తోడుకొని గృహములకు పోటుకు వారి వారి ఇళ్ళ నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలములకు వచ్చి నిలిచి ఉంది. పిదప చారుమతి మొదలైన స్త్రీలందరూ తమ కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణ ఉత్తముడికి గంధ పుష్పార్చనలచే పూజించి బండ్లకు పురుగులు వాయినారించి దక్షిణ తాంబూలమును సంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణ మంత్రంచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరులు పూజించి తమ కొరకు కాచుకొని వాహనములపై ఇళ్ళకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి అంతటా స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షం ఆ చారుమతి దేవి అనగా మనకి మహాభాగ్యములు సంపదలు కలిగినవని చారుమతి దేవుని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇళ్ళకు పోయి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున ఈ వ్రతము చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనుక వస్తు వాహనములతో కూడుకొని సుఖముగా ఉండేది. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతములు బ్రాహ్మణులని 4 జాతుల వారిని చేయవచ్చు. అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా ఉండరు. ఈ కథను వినువారులకు చదువు వారులకు వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును. అందరికీ వ్రత కథ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వాయన దానానికి మంత్రం ఇచ్చినట్టు ఏవం సంపూజ కళ్యాణి వరలక్ష్మి ప్రసక్తం దాతవ్యం ద్వాదశ పూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతి గృహానికి ఇందిరావే దదాతి చ ఇందిరా తారకో భావ్యం ఇందిరాయే నమో నమః శుభం. అందరి జనం జరిగింది. ఇప్పుడు తాంబూలం ఇచ్చారు సార్.